భారతదేశంలో గిగ్ ఎకానమీ పెరిగిపోతుంది. ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అంటే పాత రోజుల్లో ప్రాపర్గా ఆఫీస్కి వెళ్ళటం, ఎంప్లాయర్ రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వటం, తర్వాత నెల నెల పెన్షన్స్, శాలరీసు, ఇన్సూరెన్స్, ఈ ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది తగ్గిపోతుంది. నీతి ఆయోగ్ ప్రకారం దాదాపు 1 కోటి మందికి పైగా గిగ్ వర్కర్స్ ఉన్నారు భారతదేశంలో. దాదాపు యావరేజ్న ఒక గిగ్ వర్కర్ రోజుకి 15-16 గంటలు పనిచేస్తూ 1500-1800 సంపాదిస్తున్నాడు. అయితే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదు. చాలామంది జెప్టో కావచ్చు, జొమాటో కావచ్చు, డెంజో కావచ్చు, ఇలా ఓలా, ఊబర్, ఇలా చాలామంది వాళ్ళ లైఫ్ని పణంగా పెట్టి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, కేవలం అంటే ప్లగ్ అండ్ ప్లే మోడల్ అనమాట. వెళ్ళటం, ఎన్ని క్లాక్ అవర్స్ వర్క్ చేస్తాం, దానిలో ఎన్ని డబ్బులు వస్తే తీసుకుని రావటం. వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, వెల్ఫేర్ ఫండ్ కానీ ఎటువంటివి లేవు. మోస్ట్ అన్ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట గిగ్ ఎకానమీ అనేది. కానీ గిగ్ ఎకానమీ అనేది ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు పెద్ద వ్యవస్థ అయింది. ఎంప్లాయ్మెంట్ కూడా చదువుకునే విద్యార్థులు కావచ్చు, లేదా పార్ట్ టైం జాబ్స్ కోసం కావచ్చు, లేకపోతే ఎవరికైతే 2-3 జాబ్స్ అవసరం వాళ్ళందరికీ కూడా కావచ్చు, గిగ్ ఎకానమీ హెల్ప్ అవుతుంది, గిగ్ వర్క్ హెల్ప్ అవుతుంది అనమాట. కానీ వీళ్ళకి రక్షణ అనేది లేదనమాట. చాలాసార్లు యాక్సిడెంట్ గురవటం, చాలాసార్లు అనారోగ్యానికి గురవటం, అంతకుమించి ఒక్కోసారి అటాక్స్ గురవటం, ఇలా చాలా జరుగుతాయి. కష్టాల్లోను, సుఖాలను, వర్షంలోను, ఎండలోను వీళ్ళు పనిచేస్తూనే ఉంటారనమాట. జనరల్గా గిగ్ వర్కర్స్కి ఎంప్లాయర్స్ నుంచి బెనిఫిట్స్, వెల్ఫేర్ స్కీమ్స్ తక్కువ ఉంటాయి. మామూలుగా ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయర్స్ చాలా చేస్తారు ఎంప్లాయీస్ కోసం. కానీ గిగ్ వర్కర్స్లో నువ్వు ఎన్ని గంటలు పనిచేసావు అన్ని గంటలకే డబ్బులు ఇస్తారు. ఓలా, ఊబర్, ఫ్లిప్కార్ట్, మీరు గమనిస్తే ఈ మధ్య టెంపరీ ఎంప్లాయ్మెంట్స్ బాగా పెరిగిపోయినాయి. నువ్వు క్లాక్ అవర్స్ ఎప్పుడు, లాగ్ అవర్స్ ఎప్పుడు, ఎన్ని అవర్స్ పని చేస్తావు, నీకు రేట్ కార్డ్స్, నువ్వు ఇన్ని గంటలు పని చేయి, ఈ రేట్ కార్డ్ ద్వారా ఇన్ని గంటలు వస్తాయి. అవసరమైతే ఎక్కువ సప్లై ఉందనుకోండి గిగ్ వర్కర్స్, రేట్ కార్డ్స్లో 100 రూపాయలు ఇచ్చే దగ్గర 50 రూపాయలు ఇస్తారు ఆ రోజు నైట్. అలా ఉందన్నమాట. సో కంటిన్యూస్ రిడక్షన్ ఆఫ్ వేజెస్ ఇన్ రేట్ కార్డ్స్. దాంతో సంబంధం లేకుండా కనీస వేతనాలు, మినిమం వేజ్ అనేది మాకు కూడా కావాలి, మేము కూడా బతకాలి కదా. అదేవిధంగా సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ అంటే ఇన్సూరెన్స్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, తర్వాత కనీస వేతనం కావచ్చు. అదేవిధంగా వాళ్ళ హక్కులు చాలా ఇన్సెన్సిటివ్గా, హార్ష్గా వాళ్ళని ట్రీట్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ కూడా చాలా బ్యాడ్గా ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి గిగ్ వర్కర్స్కి ఉన్న రైట్స్ ఏంటి, వాళ్ళకి ఏ విధంగా హక్కులు కల్పించాలి, దీనికి సంబంధించి కొత్త పాలసీస్ ఎలా డెవలప్ అవ్వాలి, డిక్టేటోరియల్గా లేకుండా, అంటే మొత్తం ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ అంతా మేమే డిక్టేట్ చేస్తాం, మీరు పని చేయండి అని కాకుండా పూర్తి స్థాయిలో ఎంప్లాయీ బెనిఫిట్ కోసం, ముఖ్యంగా మనం చూస్తే రీసెంట్గా ఊబర్ కానీ, ఓలా కానీ, ఫ్రీలాన్స్ రైటర్స్ కానీ, గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, ఇలా చాలామంది ఫ్రీలాన్స్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరి కోసం కూడా. సో నీతి ఆయోగ్ ప్రకారం గిగ్ వర్కర్స్ అంటే దోస్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ వర్క్ అవుట్ సైడ్ ద ట్రెడిషనల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్. అంటే మామూలుగా ట్రెడిషనల్గా ఎంప్లాయర్ రిలేషన్షిప్ కాకుండా ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలకు వేజ్, దాన్ని గిగ్ వర్కర్స్ అంటాం అనమాట. గిగ్ వర్కింగ్ కండిషన్స్ అంటాం. ఇక్కడ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ దీని గురించి ప్రస్తావించింది. రీసెంట్గా 2025-26 బడ్జెట్లో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 ఏదైతే ఉందో అది గిగ్ వర్కర్స్ని రికగ్నైజ్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ కానీ, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కానీ గిగ్ వర్కర్స్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అంటుందన్నమాట. 2025-26 బడ్జెట్లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద ఉన్న ఈ శ్రమ్ పోర్టల్లో గిగ్ వర్కర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళకి గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇస్తాయి. వాళ్ళకి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద వాళ్ళకు కూడా 5 లక్షల బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అనమాట పర్ ఫ్యామిలీ. సో భారతదేశంలో దాదాపు 1 కోటి మందికి పైగా గిగ్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ కేవలం ప్రభుత్వం బాధ్యతే కాదు, ఎంప్లాయర్స్ బాధ్యత కూడా. ఎవరైతే ఆ ఇండస్ట్రీస్, కంపెనీస్, ఫ్యాక్టరీస్ పెట్టుకుని లాభాలు ఆర్జిస్తున్నారో వాళ్ళు గిగ్ వర్కర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. కానీ గిగ్ వర్కర్స్కి ఇచ్చే వేతనాలు కానీ, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా కనీస వేతనాలు, సామాజిక భద్రత అవసరం అని చెప్పి ఇప్పుడు డిమాండ్స్ వస్తున్నాయి అన్నమాట గిగ్ వర్కర్స్ కమ్యూనిటీ నుంచి.